విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. విశాఖలో ఎటు చూసినా మోడీ ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. సాయంత్రం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు జరగనున్న మోడీ రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధానితో పాటు ఓపెన్ టాప్ వెహికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. రోడ్ షోలో 1,00,000 మంది ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎన్ఎస్ డేగా రోడ్ షో మార్గం, ఏయూ వర్సిటీ పరిసరాలను ఎస్బీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. సభా ప్రాంగణానికి వచ్చేవారిని తనిఖీలు చేసేందుకు భారీగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. 2,08,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోడీ. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు పలు రోడ్డు, రైల్వే లైన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదిస్తారు. విశాఖలో సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. మోడీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈ సభకు 3 లక్షల మంది కూడా ప్రధానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ప్రధాని మోడీ ప్రసంగించే సభ వద్ద ఉన్నాం. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో గత వారం రోజుల నుంచి కూడా ఈ ఏర్పాటానికి కూడా జరుగుతున్నాయి. ఈ రోజుకి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే మోడీ సభను ఉద్దేశించి ప్రధానంగా ఆ వేదిక ఏదైతే మనకు కనిపిస్తుందో ప్రధాన వేదిక మీద మొత్తం 13 మందికి కూడా అవకాశం కల్పించనున్నారు. ప్రధానమంత్రి, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు పార్టీ అధ్యక్షులు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు కూడా ఈసారి ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 13 మంది కూడా. అది కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్లతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో పాటు యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ కూడా వేదికపై కూర్చునే అవకాశం కల్పించారు. అయితే ప్రసంగాలు మాత్రం ప్రధానమంత్రి మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, సీఎం రమేష్ వీళ్ళు మాత్రమే ప్రసంగాన్ని కూడా ఇక్కడ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధాని ఏదైతే ప్రసంగాన్ని ఉందో దాన్ని తెలుగులోకి అనువదించడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే సభ వేదిక వద్దకు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని మొత్తం శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 7,000 వాహనాల్లో అటు బస్సులు, అదేవిధంగా మినీ బస్సులు, ట్రక్కులు, ఏవైతే ఆటోలు, కార్లు అన్నింటినీ కూడా వాటి నుంచి ప్రజల్ని తీసుకువస్తున్నారు. రోడ్ షో కూడా సుమారు 1,00,000 మందితో ఘనస్వాగతం పలికేందుకు కూటమి నాయకులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ సభ వద్ద మనం చూస్తున్నాం వివిఐపి, మోస్ట్ విఐపి, ఇతర పొలిటికల్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు వీళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళు కూడా మొత్తం సభ వేదిక వద్దకు చేరుకుని ఇవన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లో ఇదంతా కూడా మొదలవబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన సెక్యూరిటీ పరంగా కూడా పూర్తిగా 5,000 మంది పోలీసులు కూడా విధుల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు 35 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ఏదైతే నగరానికి ప్రధాని మోడీ చేరుకున్న తర్వాత రోడ్ షో కంప్లీట్ అయిన అనంతరం ఇక్కడికి చేరుకుని మోడీ ప్రసంగాన్ని మొదలు పెడతారు. దీనిలో భాగంగా సుమారు 2 లక్షల కోట్లకు సంబంధించి కీలకమైనటువంటి శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా డీటెయిల్గా మోడీ ప్రసంగం ద్వారా అన్ని కూడా శంకుస్థాపనలు అన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి ఏర్పాట్లు, సన్నిధాలు అన్ని కూడా చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సభ మొదలవబోతుంది. ఇప్పటికే ప్రధానికంగా కూడా సభ వేదిక వద్దకు చేరుకుంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కూడా సమకూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో చిరంజీవి, ఎన్టీవీ, సభా వేదిక నుంచి.